ఉత్తరాంధ్రలో సిద్ధం సభ సూపర్ సక్సెస్ కావడంతో అదే జోష్తో మరో బహిరంగ సభ నిర్వహించేందుకు వైఎస్ఆర్సీపీ సిద్ధమవుతోంది. దెందులూరు వేదికగా ఈ నెల 3న సిద్ధం భారీ సభకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సభ ద్వారా ఉభయ గోదావరి జిల్లాలతో పాటు కృష్ణా జిల్లాకు చెందిన పార్టీ శ్రేణులకు సీఎం వైఎస్ జగన్ దిశానిర్దేశం చేయనున్నారు. వైఎస్ఆర్సీపీ ఎన్నికల శంఖారావం సిద్ధం సభకు దెందులూరు ముస్తాబవుతోంది. శనివారం ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి కృష్ణా జిల్లాలోని 50 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పెద్ద సంఖ్యలో పార్టీ కేడర్ సభకు రానున్న క్రమంలో విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఏలూరు సమీపంలో దెందులూరు జాతీయ రహదారి వద్ద 110 ఎకరాల స్థలంలో సభావేదిక నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. భారీ వేదిక నిర్మాణం, 10ల సంఖ్యలో గ్యాలరీలు, కార్యకర్తలందరికీ దగ్గరగా వెళ్లి అభివాదం చేసేందుకు సభావేదిక నుంచి వాక్వే ఏర్పాటు పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. సభా ప్రాంగణం వెనుక భాగంలో హెలిప్యాడ్ ఏర్పాటు చేశారు. పలు నియోజకవర్గాల నుంచి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు తరలి రానున్న నేపథ్యంలో వాహనాల పార్కింగ్తో సహా ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తుగా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. సభా ప్రాంగణ ఏర్పాట్లను పార్టీ ముఖ్య నేతలు పరిశీలించారు. మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, ఎమ్మెల్యేలు అబ్బయ్య చౌదరి, పుప్పాల వాసుబాబు ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఏలూరు జిల్లా రాజకీయ చరిత్రలో కనీ విని జరుగని రీతిలో దెందులూరులో సిద్ధం బహిరంగ సభ జరుగుతుందని నేతలు చెప్తున్నారు. మొన్న ఏదైతే భీమినిలో సిద్ధం మీటింగ్ చాలా పెద్ద ఎత్తున అటు పక్కన సముద్రం, ఈ పక్కన జన సముద్రం, పెద్ద ఎత్తున ఆ ఉత్తరాంధ్ర అంతా పాల్గొనడం జరిగింది. ఇప్పుడు కోస్టల్లో మరి ఈ 3 జిల్లాలు, ఇటు ఈస్టు వెస్టు కృష్ణా జిల్లాల నుంచి పెద్ద ఎత్తున కేడరు, నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఉవ్విళ్ళూరుతున్నారు. రావాలి జగన్, కావాలి జగన్ అని ప్రతి ఒక్కళ్ళు కూడా కోరుకుంటున్నారు. ఆయన కోసం ఎదురు చూస్తున్నారు. ఇక్కడ ఈ మీటింగు చాలా పెద్ద ఎత్తున ఒక సముద్రాన్ని తలపించే విధంగా జరిగే ఏర్పాట్లన్నీ కూడా జరుగుతున్నాయి. ఉత్తరాంధ్ర సభకు ఊహించిన దానికంటే భారీగా కార్యకర్తలు తరలి రావడంతో దెందులూరు సభపై పార్టీ నేతలు ప్రత్యేక ఫోకస్ పెట్టారు. వచ్చిన వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. సీఎం రాక కోసం కార్యకర్తలు ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారని వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్తున్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి ఒకే ఒక నినాదం, ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కూడా ఈరోజు జగనన్నని ముఖ్యమంత్రి పీఠంలో రెండోసారి కూర్చోపెట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాము అని చెప్పి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పేదవారు, ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కూడా చెప్తూ ఉన్నారు. ఈరోజు 3వ తారీఖున గౌరవ ముఖ్యమంత్రి గారు మీరు చెప్పినట్టుగానే రెండోసారి దెందులూరు నియోజకవర్గంలో దెందులూరు గడ్డ మీద అడుగు పెట్టబోతున్నారు. జన సునామీని చూడబోతున్నాం. లక్షలాదిగా కార్యకర్తలు తరలి రాబోతున్నారు. అన్ని ఏర్పాట్లు కూడా ఇక్కడ సిద్ధం చేస్తూ ఉన్నాం. మొత్తంగా ఎన్ని పార్టీలు ఏకమైనా వచ్చే ఎన్నికల్లో వారు వన్ సైడే అంటున్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. విపక్షాల కుట్రలను తిప్పికొడుతూ ఎన్నికల రణక్షేత్రంలో సత్తా చూపిస్తామంటున్నారు.